ఉప ముఖ్యమంత్రి వారి అంజద్ బాషా గారు, మిత్రులు జూపూడి అన్న ప్రభాకర్ గారు, అలాగే నిన్న మొన్నటి వరకు ఇక్కడ పనిచేసినటువంటి ఉమ్మడి కృష్ణా జిల్లాకి కలెక్టర్గా పనిచేసినటువంటి ఇంతియాజ్ గారు, అలాగే ఎమ్మెల్యే గారు, జగదీష్ గారు, మనోహర్ ఇంజనీర్, ఇతర వేదికలు అలంకరించినటువంటి పెద్దలు, పాస్టర్ గారు, అలాగే మిత్రుల సోదరులందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషం, ఈ ప్రభుత్వం పాస్టర్లకి గౌరవ వేతనాన్ని రిలీజ్ చేయడం, దానికి ఈరోజు విజయవాడలో స్వయంగా మంత్రి గారు వచ్చి ఇక్కడ పాల్గొంటాం. ఎందుకంటే ఎప్పుడు మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడినా పెద్ద మొత్తం ప్రసంగం అంతా అనర్గళంగా క్షేత్రస్థాయిలో వాస్తవాలని ఆయన అన్ని కూడా చెప్పేది. నేను ఒకటే ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇది ఈ జిల్లాలో 280 ఉంటే 60 విజయవాడ నగరంలో వచ్చినట్టుగా లెక్కలు చూపిస్తూ ఉన్నాయి. కలెక్టర్ గారు చూస్తుంటే దాని మీద దృష్టి పెట్టాలి అని చెప్పిన సందర్భంగా నేను కోరుతున్నాను. ఎందుకంటే మేము గడపగడపకి వెళ్ళా, ప్రజల దగ్గరికి ఎక్కడ వెళ్ళా, మొట్టమొదటిగా మమ్మల్ని ఆశీర్వదించి ప్రార్థన చేసి పంపించేటటువంటి సమాజం ఏదైతే క్రైస్తవ సమాజం. మంచి స్నేహంతో, సద్బుద్ధితో, ఇతరులతో స్నేహంగా ఉంటూ సహాయ సహకారం అందిస్తూ ఈ రాష్ట్రంలో దేవుడి యొక్క ప్రభుత్వం రావాలి అని చెప్పని కంకణం కట్టుకున్నటువంటి సమాజం క్రైస్తవ సమాజం. అలాంటిది 60 మంది అంటే కొంచెం ఇందాక జూబులుగా చెప్పారు 6,000 రావాలి విజయవాడ నగరం, కానీ 60 ఉండడం అనేది కొంచెం నిరుత్సాహాన్ని గురిచేస్తుంది. ఎందుకంటే ఈ విజయవాడ నగరంలో క్రైస్తవుల యొక్క చరిత్ర కొన్ని పేజీలు ఉంటుంది అని చెప్పి సందర్భంగా విద్య విషయంలో కానీ, వైద్యం విషయంలో కానీ, ఇతరులకి సహాయ సహకారాలు అందించడంలో కానీ, విద్యా సంస్థలన్నీ కూడా విజయవాడ 100 సంవత్సరాల చరిత్ర క్రైస్తవ విద్యాలయానికి విజయవాడ నగరంలో చరిత్ర ఉన్నది. స్టెల్లా కాలేజీ, లైలా కాలేజీ, ఎన్ఎస్ఎం, బిషప్ ఒకటి కాదు. విజయవాడని మనం చూడాలి అని అంటే ఇదంతా దాటికి వెళ్తేనే అసలైన విజయవాడ కనపడుతుంది. అలాగే హాస్పిటల్స్ కూడా 100 సంవత్సరాల క్రితం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి అనేక మంది అమెరికన్ హాస్పిటల్ని, ఆ హాస్పిటల్ని, ఈ హాస్పిటల్ని ఇతరులకి సేవ చేసేటటువంటి కార్యక్రమాలు విద్య విషయంలో, వైద్య విషయంలో క్రైస్తవులకి విజయవాడ నగరంలో అగ్రభాగాలు ఉన్నారు. వారిని గుర్తించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద 100% ఉన్నది అని చెప్పబడుతున్నారు. మరి డైరెక్టర్ మైనారిటీ వెల్ఫేర్ క్రైస్ట్ కిషోర్ గారికి, మరి ఈరోజు చాలా మరి మంచి రోజు. ఇప్పుడే కొంతమంది మాస్టర్ శాండ్రోనియం క్రెడిట్ అయింది, మొబైల్ మెసేజ్ వచ్చిందని కూడా చెప్పడం. Let me start this a good day with a verse from Holy Bible. Gospel of John, chapter 14, verse number 6. Jesus Christ, peace be upon him, told, I am the way, I am the truth, and the life. No one can come unto my Father but by me.
If you had known me, you would know him, and henceforth you have seen him and you know him. So let me start this way. నేను కలెక్టర్గా పనిచేసిన తర్వాత సిఇఓ సబ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడు ఫిబ్రవరిలో మైనారిటీ అఫైర్స్ సెక్రటరీగా ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఇవ్వడం జరిగింది. మరి అప్పుడు మనకు గౌరవ మంత్రివర్యులు అమ్జద్ బాషా గారు నన్ను పిలిచి ఈ పాస్టర్స్ హానోరియంలో కొన్ని సమస్యలు వస్తున్నాయి, మరి లాస్ట్ ఇయర్ జీవోఎంఎస్ 52 ఇవ్వడం జరిగింది, దాంట్లో అందరూ అప్లై చేసుకోలేకపోతున్నారు, మీరు ఒకసారి దాని మీద దృష్టి సారించాలని చెప్పారు. చెప్పగానే ఇమ్మీడియట్గా నేను చాలామంది మా అధికారులతో సంప్రదించి ఒక జీవో మళ్ళీ మాడిఫై చేసి తీసుకుని రావడం జరిగింది 13. అయినను చాలా మంది ముందుకు రాకపోవడంతో ఏంటి సమస్య అని చెప్పేసి అప్పుడు విస్తృతంగా చర్చలు. నేను అనుకోవడము ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది నా దగ్గరకు వచ్చారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది. అందరు కూడా ముఖ్యంగా చైర్మన్ గారు, డైరెక్టర్స్, మరి చాలా మంది పాస్టర్స్ అసోసియేషన్ వారు, డాక్టర్ వైఎస్ థామస్ రెడ్డి గారు, జీవన్ కుమార్ గారు, అందరూ కూడా వీళ్ళందరూ కూడా వచ్చేసి వారి యొక్క ప్రాబ్లమ్స్ చెప్పడం జరిగింది. ఒకరోజు నేను ఒక 30-40 పాస్టర్స్ వారి అసోసియేషన్ని మా ఆఫీస్లో పిలిపించి ఉదయం నుంచి సాయంత్రం వరకు జస్ట్ లిస్ట్ అవుట్ ఆల్ ద ప్రాబ్లమ్స్ విత్ దీస్ 2 జీవోస్ 52 and 13 అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వాళ్ళందరూ రాసుకుంటూ వచ్చారు. నేను చాలా మటుకు నా నోట్బుక్లో రాశాను. నా పక్కన కూర్చున్న మా మరి ఎలీషా గారు, సార్ వాళ్ళు చెప్పేవి మీరు ఆల్రెడీ కొన్ని రాసేసుకున్నారు ఏంటి అన్నాడు. అంటే ఆల్రెడీ రాసుకున్నానంటే నాకు తెలుసు కాబట్టి ఆ సమస్యలు. నేను కర్నూలు జిల్లాలో కోడూరులో చదువుకున్నప్పుడు నా క్లాస్మేట్స్ దేవప్రసాద్, డేవిడ్ వాళ్ళతో పాటు అక్కడే కట్టుకున్న చర్చకు వెళ్ళేవాడిని. అది ఏ ల్యాండ్లో ఉందో ఎలా వచ్చిందో నాకు బాగా తెలుసు కాబట్టి ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఐ నో వెరీ వెల్. ఎందుకంటే ఇవన్నీ కూడా దేర్ కెనాట్ బి మనకు దానికి డాక్యుమెంట్స్, దానికి రిజిస్టర్డ్ సేల్ డేట్స్ ఇట్లాంటివన్నీ మనకు లేవు. ఈ 20 గృహాలను వచ్చేసాయి, కాలక్రమేణా చాలా చోట్ల వచ్చేసాయని చెప్పేసి అన్ని లిబరలైజ్డ్ మరి జీవోని ఆ రోజు మరి డిప్యూటీ సీఎం గారి ద్వారా సీఎం గారికి చూపించి మరి ఆ జీవోని మరి తీసుకొని రావడం జరిగింది. ఆ తర్వాత మనకు అందరూ పాస్టర్స్ అప్లై చేసుకోవడము, మరి ఈరోజు 5,196 మందికి ఈ హాండ్రోడింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి దీంట్లో ఇలాంటి కార్యక్రమం ఒకటి చేసుకుంటున్నామని 3 రోజుల కిందట డిప్యూటీ సీఎం గారికి చెప్పినప్పుడు వారు దానికి సమ్మతం తెలిపి చక్కగా చేయండి అని ఇవ్వడం జరిగింది. నిన్న మళ్ళీ సార్ నాకు ఫోన్ చేసి ఏంటి ఇష్యూస్ ఏమున్నాయంటే మళ్ళీ అందరితో కనుక్కున్న తర్వాత మా చెప్పడం ఏంటంటే చైర్మన్, డైరెక్టర్స్ అనే కాకుండా ఆల్ పాస్టర్స్ అసోసియేషన్స్ మొత్తం కూడా ఎంక్వైరీస్ చేస్తున్నారు, మళ్ళీ పోర్టల్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అని చెప్పేసి అని చెప్తే అది సార్ దృష్టికి నేను తీసుకురావడం, సార్ ఇమీడియట్గా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకెళ్ళడం. కానీ నిన్న సాయంత్రం నాకు అక్కడి నుంచి మెసేజ్ వచ్చి నన్ను అక్కడికి రమ్మని సీఎం ఆఫీస్కి మరి ఏంటి, ఎంతమందికి వచ్చింది, ఎంతమంది ఇంకా ఉన్నారు అని చెప్పిన తర్వాత అవన్నీ తీసుకున్న తర్వాత మరి పోర్టల్ ఓపెనింగ్కి మరి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మరి సార్ కూడా ఇప్పుడు నేను సార్ని రిసీవ్ చేసుకోగానే ఇమీడియట్గా సార్ మరి ఒక టైం లైన్స్ ఇవ్వండి నాకు సాయంత్రానికల్లా అని చెప్పడం జరిగింది. మరి ఈరోజు నేను మా అధికారులకు కూర్చొని మరి నెక్స్ట్ వీక్ ఏ డేట్స్ నుంచి ఏ విధంగా యాక్సెప్ట్ చేయబడతాయని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా దానికి మీరు అప్లై చేసుకొని మరి ఏదైతే గవర్నమెంట్ ఈజ్ ఎక్స్టెండింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ, మరి చాలా వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ దాని గురించి నవరత్నాల్లో నేను ముఖ్యంగా ఒకవైపు సిఇఓ సర్ప్గా అంటే సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ వేర్ we deal with SH women of not less than 90 lakh. We have 8.67 lakh groups and also administer many welfare schemes like YSR Pension Karta, which is one of the largest welfare schemes. So I know how many segments of society, any sectors of society, any classes of society, ఎంతమందికి
వాట్ కైండ్ ఆఫ్ వెల్ఫేర్ దట్ ఈస్ బీయింగ్ టేకెన్ అప్ బై ద స్టేట్. సో ఆ విధంగా మనకు ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీకి ఇస్తున్నారు. కాబట్టి అందరూ పాస్టర్స్ ఎవరైతే ఇంతకుముందు అప్లై చేసుకోలేకపోయారో వారందరూ కూడా మళ్ళీ నేను వాళ్ళందరికీ కూడా మనవి చేస్తున్నాను. మరి ఉన్న ఇక్కడ వేదిక మీద ఉన్న అందరు పెద్దలకి మరి చెప్పడం ఏంటంటే మీరు అందరినీ ప్రోత్సహించి అప్లై చేసుకోమని చెప్పండి. ఆల్ ఎలిజిబుల్ ఇన్కమ్లెస్ చర్చెస్ లో పాస్టర్స్ ఉన్న వారందరికీ కూడా మరి ఈ బెనిఫిట్ ఇవ్వబడుతుంది. మరి ఈ రోజు మొదలైన ఈ బెనిఫిట్ ఇట్ విల్ బి కంటిన్యూస్ మనకు స్కీమ్ లాగా డిజైన్ చేయమని చెప్పేసి ఇప్పుడే మరి నేను అలాంటి స్కీమ్ తయారు చేసి ఇస్తానని చెప్పేసి హామీ ఇస్తూ మరి ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందరి సమక్షంలో ఒక మంచి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మా ఈ ఏర్పాటు చేసిన మా అధికారులందరికీ కూడా మేము ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం. మరి అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు ఇప్పుడే చాలా మంది వక్తలందరూ కూడా అనేక విషయాలు మీ ముందు ఉంచడం జరిగింది. ఇప్పటికే కాలాతీతం కూడా అవుతుంది కాబట్టి కేవలం 2-3 విషయాలు మీ ముందు నుంచి నేను వివరిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ ఈ సమాజంని మరి అన్ని విధాలుగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న మరి ఏదైతే మన అర్చకులు కానీ మౌజన్ ఇమాములు కానీ మరి అదేవిధంగా పాస్టర్లు అందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తన పాదయాత్రలోనే మన అందరికి కూడా మాట ఇవ్వడం జరిగింది. మరి ఆ మాటకు అనుగుణంగానే ఎన్నికల ముందు ఒక మేనిఫెస్టో కూడా రూపొందించడం జరిగింది. మరి ఆ మేనిఫెస్టోలో కూడా మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వీళ్ళకందరికీ కూడా గౌరవ వేతనం అందిస్తానని కూడా ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. మరి ఆ మాటలకు అనుగుణంగానే మరి ఇవాళ గౌరవ పాస్టర్లకు అందరికి కూడా ఈరోజు గౌరవ వేతనం ఇవాళ అందించే కార్యక్రమం ఎంతో ఘనంగా కూడా ఇక్కడ నిర్వహించుకోవడం కూడా చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే అందరు చెప్పారు వైఎస్ కుటుంబం అంటే మాట తప్పని కుటుంబం, మడమ తిప్పని కుటుంబం. ఆ కుటుంబాన్ని నమ్ముకున్న వాళ్లకు ఎప్పటికీ అన్యాయం అయితే జరగదు. ఆలస్యం జరగచ్చు కానీ అన్యాయం అయితే ఎప్పటికీ జరగదు అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక సామాన్యమైన కార్యకర్త కాడి నుంచి ఒక సామాన్యమైన ప్రజల కాడి నుంచి కూడా ఆ కుటుంబాన్ని నమ్ముకున్న వాళ్లకు ఎవరికైతే కూడా అన్యాయం అయితే జరగదు. ఆలస్యం కావచ్చు కానీ అందుకు మీకందరికి కూడా నేను మరొకసారి మన్నించమని కూడా కోరుతున్నాను. ఎందుకంటే ఈ గవర్నమెంట్ మన్నించడానికి కోసం ఆలస్యం అయింది. ఈ ఆలస్యానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా గౌరవ పాస్టర్లకు గౌరవ వేతనం ఇవ్వాలని ఆలోచనతోనే ఉన్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని గతంలో మనం 52 జీవో ఏదైతే ఇచ్చామో మరి ఆ జీవోలకు అనుగుణంగా చాలా మంది మన పాస్టర్లు దానికి అప్లై చేసుకోకపోవడము, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో ఎందుకు పాస్టర్లు ఎందుకు దీనికి అప్లై ఎందుకు చేసుకోవటం లేదని చెప్పి అనేక సందర్భాల్లో కూడా ఆయన సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది. మేము కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి అదేవిధంగా ధనంజయ రెడ్డి గారు మరి అదేవిధంగా అనేక అధికారులను కూడా కూర్చోబెట్టుకొని సాల్మన్ రాజ్ గారు అయితే మీ అందరూ కూడా కూర్చొని మరి జీవో ప్రకారంగా అయితే చాలా మటుకు మనం చూస్తున్నాం. అనేక మంది ఎక్కడైతే మన చర్చలు అనుకుంటుంటే మన ఎవరైతే పాస్టర్స్ ఉంటారో
మరి వాళ్ళకి ఎక్కడ కూడా పత్రాలు ఉండవు. మరి అనేక మంది ఎంతో మంది దాతలు కూడా సహాయ సహకారాలు ఇస్తుంటారు కాబట్టి వాళ్ళకు డొనేట్ చేస్తుంటారు కాబట్టి మరి అలాంటి స్థలాలకు ఎలాంటి రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఉండవు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరి నా దృష్టికి కూడా అనేక మంది మీరందరూ కూడా దైవజనులందరూ కూడా అనేక సందర్భాల్లో కలిసినప్పుడు అయ్యా మాకు ఈ జీవో ప్రకారంగా అయితే మాకు ఎవరికాడ కూడా మాకాడ పత్రాలు ఉండవు, మరి ఎవరో దాతలు మాకు దానంగా మనకు ఆ స్థలం ఇచ్చే పరిస్థితి ఉంటుంది, అక్కడ మనం చర్చ నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి అలాంటి పరిస్థితులు మనము రిజిస్టర్డ్ డాక్యుమెంట్ తీసుకురామంటే ఎక్కడి నుంచి మనం తీసుకురాగలగమని చెప్పి మరి అనేక మంది మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి ఎన్ని సమస్యలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆయన సీఎం ఆఫీస్ అధికారులందరూ కూర్చొని దీని మీద సమీక్ష కూడా నిర్వహించడం జరిగింది. ఖచ్చితంగా దీంట్లో కొన్ని రిలాక్సేషన్స్ తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మరి అధికారులందరూ కూడా భావించిన తర్వాతనే మరి దాని తర్వాత కూడా మరొక జీవో కూడా తీసుకురావడం జరిగింది. మరొక జీవో కూడా తీసుకురావడం జరిగింది. ఆ జీవో వచ్చిన తర్వాత కూడా మరి దాంట్లో కూడా కొన్ని అడ్డంకులు ఉన్నాయి. మరి కొన్ని చోట్ల ప్రైవేట్ బిల్డింగ్స్ లో కూడా మనం చర్చలు నిర్వహించుకుంటుంటాము. మరి దాన్ని కూడా ఆ డైవిజన్ లో కూడా మనం ఆందోళన అందించాల్సిన అవసరం ఉందని చెప్పి మరి దాంట్లో కూడా మార్పులు చేయాలని చెప్పి మళ్ళా మూడవ జీవో కూడా తీసుకురావడం జరిగింది. మరి ఈ జీవో తీసుకొచ్చిన తర్వాత కూడా మరి ఒక టైం ఫ్రేమ్ పెట్టడం జరిగింది. ఈ టైం నుంచి ఈ టైం వరకు మీరందరూ కూడా అప్లికేషన్స్ పెట్టమని కూడా చెప్పడం జరిగింది. మరి ఆ టైంలో కూడా మనము చాలా మటుకు మా పాస్టర్ సోదరులు ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితి మనం గమనించారు. మరి ఆ టైంని కూడా 2-3 సార్లు కూడా ఎక్స్టెండ్ కూడా చేయడం జరిగింది. మరి ఎక్స్టెండ్ చేస్తూ కూడా మరి అన్ని జిల్లాలో కూడా మన జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో మరి అన్ని జిల్లాలో కూడా అక్కడుండే పాస్టర్లతో మరి అక్కడ సంఘ పెద్దలతో అందరితో కూడా సమావేశాలు కూడా నిర్వహించి మరి వాళ్ళలో చైతన్యం తీసుకురావాలి, వాళ్ళలో అవగాహన తీసుకురావాలని చెప్పి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూడా ఈ అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అవన్నీ కూడా చేసిన తర్వాత కూడా మరి ఇవాళ మనం చూస్తే మరి 5,000 కేవలం 196 మాత్రమే అప్లికేషన్ ఎలిజిబిలిటీ అప్లికేషన్స్ రావడము, వాళ్ళకందరికి కూడా ఈరోజు ఆన్లైన్ ఈరోజు వాళ్ళ అకౌంట్ లో జమ చేయడం. మరి ఇవాళ మీకు అందరికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడే మనం చెప్పారు చాలా మంది సోదరులు, చాలా మంది మన వాళ్ళు భయపడుతున్నారు. ప్రభుత్వం ఇది మీ ప్రభుత్వం, ఇది పేదల ప్రభుత్వం, ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎక్కడ కూడా పేదల ప్రజలకు ఎక్కడ కూడా అండగా ఉంటాము. మరి ఎవరి మీద కూడా ఎక్కడైనా దాడులు జరిగినా కూడా ఎంత వారైనా కూడా ఉపేక్షించే పరిస్థితి ఉండదు. మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇది మీ ప్రభుత్వం. ఖచ్చితంగా మీరందరూ కూడా ఎన్రోల్మెంట్ చేసుకోండి. మరి ఖచ్చితంగా ఎంతమంది, ఎందుకంటే ఇవాళ మీరు చూస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు నవరత్నాల రూపంలో ఏ పథకం ఇచ్చినా కూడా సాచురేషన్ మోడ్ లో ఇస్తున్నారు. అదే గత ప్రభుత్వాలు మనం చూసుకుంటే ఏ పథకం తీసుకున్నా కూడా ఏదో ఒక 100 మందికో 200 మందికో 1000 మందికో ఇచ్చేసి మరి అది పబ్లిసిటీ కోసం మాత్రమే ఆ పథకాలు ఇచ్చే పరిస్థితి ఉండేది. మరి అలా కాదు మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు ఏ పథకం తీసుకున్నా కూడా సాచురేషన్ మోడ్ లో ఎక్కడ కూడా కులం చూడకోకుండా, మతం చూడకోకుండా, ప్రాంతం చూడకోకుండా, పార్టీలు అసలే చూడకోకుండా ఈరోజు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం ఈ భారతదేశంలో ఉందంటే అది మన ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఈ సందర్భంగా మీ యొక్క రిక్వెస్ట్ ప్రకారంగానే నిన్ననే మన సెక్రటరీ గారు చెప్పారు, చాలా మంది చెప్తున్నారు సార్, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు ఆన్లైన్ వచ్చిన తర్వాత చాలా మంది ముందుకు వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు పోర్టల్లో ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి ముందుకు వస్తున్నారంటే వెంటనే సీఎంఓ ఆఫీస్ తో మాట్లాడి వాళ్ళకు పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది. వెంటనే ఆ పోర్టల్ ని కూడా ఓపెన్ చేస్తాం.
ఎంతమంది అప్లై చేసుకున్నా కూడా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా గౌరవవేతనం అందిస్తామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు జోపుల ప్రభాకర్ చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా బయటికి రావడం జరిగింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి. మరి ఆనాటి నుంచి కూడా మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచారు. నేను ఘంటాపథంగా చెప్పగలను, ఈ రోజు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే మీ యొక్క దీవెనల వల్లనే, మీ యొక్క ఆశీర్వాదాల వల్లనే అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే 2019లో మేము కూడా అనేక సందర్భాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ చర్చికి వెళ్ళినా కూడా ప్రతి దైవజనులను అందరూ కూడా మమ్మల్ని ఆస్వాదించడం జరిగింది. ఖచ్చితంగా 2019 ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావాలి, జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని మీరందరూ ప్రార్థన చేయడం వల్లనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలిగారని కూడా నేను ఘంటాపథంగా చెప్పగలను సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఇదే విధంగా మీ అందరి ఆశీర్వాదాలు, మీ అందరి దీవెనలు ఈ ప్రభుత్వానికి మెండగా ఉండాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఇప్పుడు అందరూ చెప్పారు, ప్రతిపక్షాలన్నీ కూడా ఈరోజు ఏకమై ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ధైర్యం మనకు లేదు. ఈరోజు దుష్ప్రచారాలు చేస్తున్నారు. మరి ఇవాళ ఈరోజు ఈ 3 ఏళ్ల కాలంలో 1,65,000 కోట్ల రూపాయలు, ఎక్కడ కూడా ఒక్క రూపాయి అవినీతికి ఆస్కారం లేకోకుండా, ఇప్పుడైనా ఏ ప్రభుత్వంలో గతంలో చూసుకున్నా కూడా మరి ఇప్పుడుండే ప్రతిపక్ష పార్టీలు కానీ మరి ఈ 3 ఏళ్ల కాలంలో మరి ఈ 1,65,000 కోట్లలో ఫలానా చోట అవినీతి జరిగిందని చెప్పేదానికి వాళ్ళకి ఎక్కడ కూడా ఆస్కారం లేదు. మరి ఎక్కడైనా వాళ్ళు చెప్పగలుగుతున్నారా? చెప్పేదానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే గతంలో ఒకానొక సందర్భంలో ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీగా ఉన్న సందర్భంలో ఆయన చెప్పిన మాటలు, మేము పైనుంచి 100 రూపాయలు సంక్షేమానికి పంపిస్తే క్షేత్రస్థాయికి చేరేటప్పటికీ అది 20 రూపాయలు మాత్రమే చేరుతున్నాయి, 80 రూపాయలు మధ్యవర్తులు తిరిగిపోతున్నారు అని ప్రధానమంత్రి స్వయంగా చెప్పడం జరిగింది. కానీ ఇవాళ మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారి పరిపాలనలో ఈరోజు 1,65,000 కోట్ల రూపాయలు ప్రజల సంక్షేమానికి ఖర్చు పెడితే ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా అవినీతికి ఆస్కారం లేకుండా పేద ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, రెండు కూడా సమానంగా చూసుకుంటూ ఈ రోజు పరిపాలన కొనసాగించుకుంటూ ముందుకెళ్తున్నారు మన ముఖ్యమంత్రి గారు. మరి ఇలాంటి ఒక మనసున్న ముఖ్యమంత్రి, ఎందుకంటే మనసున్న ముఖ్యమంత్రి ఎందుకంటానంటే గత 5 ఏళ్లు పాలించిన చంద్రబాబు నాయుడు గురించి కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలి. మన జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటంటే మరి ఆయన కూడా ఖర్చు పెట్టాడు, జూపూడి ప్రభాకర్ చెప్పినట్టు, వేరే వాళ్ళు చెప్పినట్టుగా ఆయన అన్యాయులకు కోట్లాది మంది కోట్ల రూపాయలు వాళ్ళందరూ కూడా దండుకున్న పరిస్థితి మనం చూశాం. కానీ ఇవాళ మన ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి పేదవానికి ఈరోజు 1,000 రూపాయలు, 1,00,000 రూపాయలు ప్రతి కుటుంబానికి చేరిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రతి గడపకు మనం వెళ్ళడం జరుగుతుంది. నిజంగా మాకే ఆశ్చర్యం వేస్తుంది, ఈ కుటుంబానికి ఇన్ని 1,00,000 రూపాయలు ఈ 3 ఏళ్ల కాలంలో చందాయని చెప్పి. మరి అలాంటిది ఏ ప్రభుత్వంలో కూడా మనకి ఇంత మేలు జరగలేదని స్వయంగా మరి మేము అక్కడికి వెళ్ళినప్పుడు స్వయంగా వాళ్ళే చెప్పిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా ఈ ప్రభుత్వానికి మరి ముఖ్యమంత్రి గారికి దీవించండి. ఖచ్చితంగా రాబో రోజుల్లో కూడా ఇలాంటి దుష్ప్రచారాలను, ఎందుకంటే మీరందరూ కూడా దైవజనులు కాబట్టి మీరందరూ కూడా ఇలాంటి ఏదైతే దుష్ప్రచారాన్ని మీరు ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు చెప్పే ప్రతి ఒక్కరు కూడా మీ మాటల్ని అనుసరిస్తారు కాబట్టి మీరందరూ కూడా దీన్ని ప్రతిఘటించాలి, ఖండించాలని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా దైవజనులకు అందరికీ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఆ పోర్టల్ కూడా త్వరలోనే ఎప్పటి నుంచి ఓపెన్ చేస్తారో సెక్రటరీ గారు తెలియజేస్తారు, ఎండీ గారు తెలియజేస్తారు. వెంటనే మీరందరూ కూడా అందరికీ తెలియజేసి సంఘ పెద్దలకు అందరికీ కూడా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను.
అందరికి చెప్పండి, అందరు కూడా ఎన్రోల్మెంట్ చేసుకోండి. ఎంతమంది చేసుకున్నా కూడా అందరికీ కూడా గౌరవ వేతనం అందించడానికి మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు సముఖంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేసుకుంటూ, మరి ఇక్కడ ఇంత చక్కటి ఈ సమావేశంలో నాకు మాట్లాడే అవకాశం కల్పించిన మరి చైర్మన్ గారికి అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం